హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయాల్లో తప్పకుండా ఒకసారైనా చూడాలి అనిపించేంత అద్భుతమైన ఆలయం లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం. ఆలయం బయట మనకు ఆలయానికి సంబంధించిన వివరాలతో కూడిన ఫలకం కనిపిస్తుంది. ఇది గర్భగుడి. ఈ గర్భగుడిలో ఉండే ప్రధాన ద్వారం కొంచెం పక్కకి ఉంటుంది అని చెప్తారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో అచ్యుతరాయల కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందట. ఇది 3 ప్రాకారాలతో ఉంటుంది. లోపలి ప్రాకారం, వెలుపలి ప్రాకారం, ఇంకా గర్భగుడి. ఇలా కూర్మశైలము అని పిలువబడే తాబేలు ఆకారంలో ఉండే కొండపైన ఈ మొత్తం ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయంలో నేల కాదు, రాయి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం 11,000 స్తంభాలున్నాయట. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుందంతా వెలుపలి ప్రాకారం. దూరంగా ఇక్కడ పురాతన కాలం నుంచి ఉండే వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాన్ని అచ్యుతరాయుల కోశాధికారి విరూపణ నిర్మించారట. ఆలయం మొత్తం గంధం పులుముకున్నట్లుగా గంధం రంగులో ఒకే రకంగా ఉండే రాతితో నిర్మించబడింది. ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు నెలవు. ఇక్కడ రాతిపైన పాదం ఆకారంలో ఉండే ఈ అడుగు హనుమంతుడిది అని చెప్తారు. ఏకశిలతో నిర్మించిన శివుని ప్రతిమ, వినాయకుని విగ్రహం, అందమైన నగిశీలు చెక్కిన శిల్పాలతో కూడిన స్తంభాలు ఇక్కడ ప్రతి చోట కనిపిస్తాయి. ఈ ఆలయంలో నేల పైకప్పు కూడా రాతితో నిర్మించినవి. ఆలయంలో వీరభద్ర స్వామితో పాటు చెన్నకేశవ స్వామి, నాగలింగం, పార్వతీ, రామలింగ, హనుమలింగాల ఏనుగులు, సాలీలతో పూజించబడుతున్న శివలింగాన్ని ఓ గోడ పైన అందంగా చెక్కారు. ప్రధాన ఆలయం పైకప్పు పైన చిత్రించిన ఫ్రెస్కో చిత్రాలు, వేలాడే స్తంభం ఈ ఆలయంలో ఇతర ఆకర్షణలు.